మీరు ఈ దృక్పథంలోకి రావడానికి మీకేమైనా ప్రేరణ, పుస్తకాలు కాకుండా మీకేదైనా గురువులు కానీ ప్రేరణ కలిగి? నాకు అలాంటి గురువులు ఎక్కడ నేను మెచ్చుకున్నా, నేను ఒప్పుకున్నా, నేను సేవ చేయవలసిన గురువులు నాకు ఎక్కడ కనపడలేదు. అలానే వాళ్ళ గురువులు కాదని కాదు, నేను నాకు నేర్పగల గురువులు నాకు దొరకలేదు. అందరికీ నేర్పగల గురువులు అందరికీ ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ ద్వారా, నా యొక్క ఆప్తమిత్రుడి ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికి ఈ సూత్రాన్ని పట్టుకున్నాను. రెడ్డి గారు అని అంటారా ఆయనండి సార్? ఆయన ద్వారా ఆయన ఫస్ట్ ధ్యానం చేసి ఆయన తనలో లాభాలను పొందాడని ఆయన దివ్యచక్షు వికసించింది. సో అది 1976-77లో. దాని తర్వాత మళ్ళీ చేసి ఓహో ఇది ఇంత ఉంది కదా, ఎలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ రకరకాలుగా పరిశోధించి మరి అందరిలో అక్కడక్కడ ఉన్న పాయింట్స్ అన్ని గ్రహించి నా స్వానుభవంతో మేళవించి ఒక రోజు చెప్పలేదు, మరి క్రమంగా అలా వచ్చింది.